మేము నెల్లూరు జిల్లా నుంచి వచ్చాం. కావలి మాది. నా పేరు పొన్నగంటి మురళీకృష్ణ. మేము సుజనా చౌదరి గారి చారిటబుల్ ట్రస్ట్లో కరోనా టైంలో ఈయన ద్వారా మాకు నెల్లూరు జిల్లాలో కూడా సేవలు అందిస్తున్నారు. అందుకని ఆయన మీద అభిమానంతో ఇక్కడ దాకా వచ్చి విషెస్ చెప్పడానికి వచ్చాం. అంటే ఇప్పుడు బీజేపీలో సుజనా చౌదరి గారు ఉన్నారు, ఇప్పుడు కూటమికి వెళ్ళారు. కూటమికి వెళ్ళడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? ఏమండి, ఆంధ్ర అభివృద్ధి కోసం ఆయన కూటమిలోకి వెళ్ళారు. అందువల్లనే తప్పితే ఆయనతో పాటు మేము అంతే. అంటే ఇప్పుడు బీజేపీ సెంట్రల్ పార్టీ, టీడీపీ స్టేట్ పార్టీ, సెంట్రల్ పార్టీ నుంచి స్టేట్ పార్టీకి రావడం వల్ల మీకు అంటే మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, ఒకటి అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడికి రావడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఆయన ఈ వెస్ట్ని డెవలప్ చేయగలరని ఆశిస్తున్నాము. అదిగాక ఆంధ్ర అభివృద్ధి కుంటుపడింది. దానికి ఆయన యొక్క దీనికోసం ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా రావడం అనేది అభివృద్ధి కోసమే వస్తున్నారు. ఇప్పుడు కూటమి ఏర్పడింది. కూటమిలో టీడీపీ ఉంది, జనసేన ఉంది అండ్ బీజేపీ ఉంది. ఈ మూడు పార్టీలు కలిసి పని చేస్తున్నారు. ఈ పని చేస్తుండగా మీకు ఎక్కడైనా ఎక్కడైనా ఒక డౌట్ ఉందా? అంటే ఈ మూడు కూటమిలో కలిసి పని చేస్తున్నారు, మా సీఎం ఎవరు కావచ్చు, మా సెంట్రల్ మినిస్టర్ ఎవరు కావచ్చు, ఇట్లాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఏమండి, ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడుకొని ముందుగానే చేశారు. దానికోసమని వీటిలో ఏం భేదాభిప్రాయాలు ఉండవండి. ఇప్పుడు మీరు సుజనా చౌదరి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్ చెప్పడానికి నెల్లూరు నుంచి వచ్చారు. నెల్లూరు నుంచి వచ్చామండి. చెప్పండి. ఆల్ ది బెస్ట్ సుజనా చౌదరి గారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి గారిని విష్ చేయడానికి నెల్లూరు నుంచి బాలు వచ్చారు. అసలు బాలు నెల్లూరు నుంచి ఎందుకు వచ్చారు ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే అడుగుదాం. బాలు, ఎందుకు వచ్చారు నెల్లూరు? నమస్తే అండి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచక పాలనని అంతమందించడానికి ఈరోజు మూడు పార్టీలు ఏకమయ్యి ఈ రాక్షస పాలనని అంతమించడానికి మూడు పార్టీలు ఏకమయ్యాయి. దానికోసం సుజనా చౌదరి గారు పొత్తులో భాగంగా టీడీపీతో కానీ జనసేనతో కానీ కలవడం జరిగింది. ఈరోజు చూసుకుంటే అమరావతి రైతులు 3,000 ఎకరాలు రాజధానిగా మనకు ప్రకటించారు. కానీ ఈ 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా ఇచ్చిన రాజధాని స్థలాలకు వాళ్ళకి అన్యాయం జరగడం జరిగింది. రాజధాని టు తిరుపతి అనే కార్యక్రమంలో పాల్గొన్న జనాల మీద కేసులు పెట్టారు, వాళ్ళ మీద దౌర్జన్యాలు పెట్టారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు. వాటిని అన్నింటిని అంతమించడానికి ఈరోజు మన సుజనా చౌదరి గారు ఈ విజయవాడ వెస్ట్లో గెలవడానికి ఖచ్చితంగా ఖాయమని చెప్తున్నాము. దానికోసం మేము ఆల్ ద బెస్ట్ చెప్పడానికి సుజనా చౌదరి గారి కోసం నెల్లూరు డిస్టిక్ కావలి నుంచి ఈరోజు రావడం జరిగింది. ఆల్ ద బెస్ట్ సుజనా చౌదరి గారు. ముందుగా V5కి ఛానల్కే నమస్కారములు. మేము ఆ రోజు కరోనాల సమయంలో కూడా 2 సంవత్సరాలు కరోనా ఉంటే సృజనా చౌదరి ఫౌండేషన్ తరఫున కళాకారులకు కానీ పేదలకు కానీ నేనున్నానంటూ సృజనా చౌదరి గారు రాజ్యసభ సభ్యులుగా ఉండి నెల్లూరు డిస్టిక్లో సైతం కావలకు కూడా నేనున్నాను అంటూ మాకు అభయం ఇచ్చి సరుకులు పంపించడం, మేము ఆ ట్రస్ట్ తరఫున ప్రతి పేదని దళిత బహుజన వర్గాలన్నింటిని కూడా కలుపుకొని కళాకారులకు కూడా మేము పంచడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ విజయవాడ వెస్ట్లో కూడా సుజనా చౌదరి గారు గట్టి మెజారిటీతో గెలుస్తారని, ఇక్కడుండే ప్రజలకు కూడా గెలిపించాలని మేము కోరుకుంటూ అన్నగారికి స్వాగతం చెబుతూ బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ మేము ఉదయం 6 గంటలకు బయలుదేరి వచ్చాము అన్నగారి కోసం.